1965లో ఒక 69 ఏళ్ల మనిషి చేతిలో 40 రూపీస్‌తో ఇండియా నుంచి యూఎస్ వెళ్లే ఒక కార్గో షిప్‌లో ప్రయాణం చేస్తూ న్యూయార్క్ నగరంలో చిన్న ఎన్‌జీఓ లాగా స్టార్ట్ చేసిన ఒక టెంపుల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు విత్ ఓవర్ 800 టెంపుల్స్ అండ్ ఇంటర్నేషనల్ సెంటర్స్‌తో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్‌ని హరే కృష్ణ మూవ్‌మెంట్‌కి లీడ్ చేసిన ఒక సంస్థ కాదు సంస్థానం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్. ఆ సంస్థ స్థాపించిన గ్రేట్ ప్రభు శ్రీల ప్రభుపద గారు. అసలు ఇస్కాన్ గురించి తెలియాలి అంటే యూకే వాళ్ళు ఈ టెంపుల్ ని ఒక్కసారైనా విజిట్ చేయండి. 1000% రెగ్యులర్ విజిటర్స్ అయిపోతారు. నాది గ్యారంటీ. హాయ్ హలో నమస్తే. నేను సృజన అండ్ యూ వాచింగ్ మీ ఆన్ మై ఛానల్ షూ స్పీక్స్. నాకు రీసెంట్ గా చాలా డిఎమ్స్ వచ్చాయి, ఎందుకు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని. మండే టు ఫ్రైడే వర్క్ లో బిజీ, సాటర్డే అండ్ సండే పర్సనల్ వర్క్స్. అవి కాకుండా రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ ఇస్కాన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక కోర్స్ లో నేను జాయిన్ అయ్యాను. దాని పేరు డిస్కవర్. ఎవ్రీ సండే 2 hours కోర్స్ ఫర్ 4 weeks కి వెళ్ళాను. ఐ మస్ట్ టెల్ యూ ఇట్ చేంజ్ మై లైఫ్. నా పర్స్పెక్టివ్ చాలా మారింది. మనుషులెవరు, దేవుడు ఎవరు, మనం మనుషులము దేవుడికి ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ఇలా చాలా స్పిరిచువల్ థింగ్స్ మనం ఆ కోర్స్ లో తెలుసుకున్నాము. కోర్స్ తర్వాత ఒక ట్రిప్ కి కూడా తీసుకువెళ్తారు అందరినీ. మమ్మల్ని ఈసారి భక్తి వేదాంత మేనర్ కి తీసుకొచ్చారు. ఇది వాట్ఫర్డ్ దగ్గర ఉంది. ఇది యూకేలో లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్. 1973లో స్థాపించారు. ఇట్స్ లైక్ యూకేస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్కాన్. మెయినర్ లోపల మెయిన్ టెంపుల్‌లో రాధాకృష్ణులు, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అండ్ యశోద కృష్ణ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మేము ఒక 1 హవర్ ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పుకుంటూ హరే రామ, హరే కృష్ణ అని భజనలు చేస్తూ టైమ్ స్పెండ్ చేశాం. ఇక్కడి నుంచి మమ్మల్ని గోసేవ చేయడానికి గోశాలకి తీసుకెళ్లారు. 3 పౌండ్‌కి ఒక బౌల్ ఆఫ్ గ్రాస్ ఇచ్చారు. ఆవులు అండ్ ఎద్దులకి ఫీడ్ చేయొచ్చు అని చెప్పారు. ఆవులకి చాలా మందే తినిపిస్తున్నారు కానీ ఎద్దుల సైడ్ ఎక్కువ మంది వెళ్ళట్లేదు. జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ కూడా. వేరే వాళ్ళు మా తమ్ముడు ఎంత ట్రై చేసినా కూడా నోరు తెరవని ఎద్దు నేను 2 టైమ్స్ పెడితే 2 టైమ్స్ తినింది నా చేత్తో. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. బట్ ఐ ఫెల్ట్ సో గుడ్. తర్వాత మమ్మల్ని వెనకాల ఉన్న షెడ్స్‌లోకి తీసుకువెళ్ళి వాళ్ళ గోసేవ ఎలా చేస్తారు, కౌస్ ఎప్పుడు రిటైర్ అవుతాయి, వాటి మిల్క్ ఆపేసాక వాటిని ఎలా చూసుకుంటారు అని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ కళ్ళకి గంతలు కట్టేసి ఉన్న ఆవు పేరు నందిని. రీసెంట్‌గా దానికి ఐస్ దగ్గర ట్యూమర్ వచ్చిందంట. దాన్ని ట్రీట్ చేసి కట్టు కట్టారంట. ఆవులు కొంచెం ఓల్డ్ అయితే స్లాటర్ హౌసెస్‌కి పంపించేస్తారు. అలాంటిది ఇక్కడ ఆ ప్రాసెస్‌ని ఫాలో అవ్వకుండా వాళ్ళు చనిపోయే వరకు ఆ షెడ్‌లో ఫ్రీగా వాళ్ళని వదిలేసి మంచి ఫుడ్ పెట్టి ఆఫ్టర్ డెత్ ఒక మనిషికి చేసినట్టే అన్ని కార్యక్రమాలు చేసి వాటిని పూడ్చటానికి ఫ్యూనరల్ సర్వీసెస్‌కి ఇస్తారంట. 50,000 వరకు ఖర్చవుతుంది వీళ్ళకి ఇండియన్ కరెన్సీలో. కానీ ఇవన్నీ చాలా శ్రద్ధతో చేస్తారు. చాలా గ్రేట్ కదా! ఇక్కడ ఆవుల పేర్లు భలే ఉన్నాయి. చింతామణి, పార్వతి, నందిని అని చాలా చాలా క్యూట్‌గా పెట్టారు. ఈ క్యూట్ మినీ కౌస్‌ని చూసారా? వీటిని చిన్న పిల్లలు బాత్‌కి చేయించి ఆడుకోవచ్చంట. మోర్ డీటెయిల్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలతో ఖచ్చితంగా చేయించాలి. గోశాల తర్వాత మన నెక్స్ట్ స్టాప్ రాధారాణి క్యాఫే. ఇక్కడ మాకు ఫ్రీ లంచ్ పెట్టారు. భక్తి వేదాంత మేనర్‌లో భక్తులకి ఆపోజిట్‌లో ప్రసాదం హాల్ కూడా ఉంటుంది. ఫుడ్ ప్రాపర్ ఇండియన్ స్పైస్ బడ్స్‌కి కరెక్ట్‌గా ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ మమ్మల్ని భక్తి వేదాంత మేనర్ వాకింగ్ ట్రిప్‌కి తీసుకెళ్లారు. గీతా వాక్ అని ఒక రూట్‌లో చిన్న చిన్న గీతా వర్సెస్ రాసి ఉన్నాయి. చాలా బావుంది. లేక్‌లో ఈ విగ్రహం కూడా చాలా చాలా బావుంది. ఈ గార్డెన్ ఇక్కడ ఓల్డ్ ఓనర్ జార్జ్ హారిసన్ గుర్తుగా పెట్టారంట. వి ఆల్సో విజిటెడ్ స్వామి ప్రభుపాదాస్ రూమ్. ఆయన వాడిన థింగ్స్ అన్ని ఇంటాక్ట్‌గా ఏది చేంజ్ చేయకుండా అలాగే ఉంచారు. ఆయన డిక్టేటర్ మెషిన్‌తో సహా. ఆయన టేబుల్ మీద లెటర్స్‌ని ఎవ్రీడే చేంజ్ చేస్తారంట. ఆయన బ్రతికున్నప్పుడు ఆయన డిసైపుల్స్ పంపే ప్రతి లెటర్‌కి ఆయన రిప్లై ఇచ్చేవాళ్ళంట. సో, దే స్టిల్ కంటిన్యూయింగ్ దిస్ కస్టమ్ ఆఫ్టర్ హిస్ డిమైస్. ఆయన చనిపోయే ముందు విజిట్ చేసిన లాస్ట్ ఇస్కాన్ కూడా ఇదే అట. ఫైనల్‌గా వెళ్ళే ముందు గిఫ్ట్ షాప్‌కి వెళ్లి గుర్తుగా ఉండాలని ఒక మ్యాగ్నెట్ అండ్ ఒక చైన్ తీసుకున్నాను. ఒక 1 డే ట్రిప్ టు దిస్ భక్తి వేదాంత మేనర్ ఇంత పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందని నేను అనుకోలేదు. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరింత మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ మోర్ ట్రిప్స్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై.